ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు సంబంధించి రెండు అదిరిపోయే శుభవార్తలు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వెళ్ళిపోతాం. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట. సో ఎందుకంటే ప్రభుత్వం చారిత్రాత్మక ఇంటర్ కాలేజీలో తొలిసారిగా మధ్యాహ్నం భోజనం అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రమే ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా కాలేజీలన్నింటిలో కూడా భోజనం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇన్నాళ్ళు ప్రభుత్వ పాఠశాలకే పరిమితి అయిన వాటిని ఇప్పుడు ఇకపైన కాలేజీలకు ఇక అనుసంధానం చేయబోతున్నారు. రాష్ట్రంలో భోజనంతో పాటు ఉదయం పూట టిఫిన్ కూడా పెడతారనమాట. సో ఇక టిఫిన్, అదేవిధంగా మధ్యాహ్నం వరకు లంచ్ కూడా చేస్తారనమాట. అదేవిధంగా విద్యార్థులకు మరొకటి పాలు కూడా సైతం పంపిణీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎప్పుడంటే రానున్న విద్యా సంవత్సరంలో ఇవి అన్నింటినీ అమలు చేయబోతున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంతో ఇక ద్వారా స్కూళ్లకు అంటే విద్యార్థులు చాలా మంది హాజరు తగ్గుతుంది, అదేవిధంగా డ్రాప్ అవుట్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక ఇంటర్మీడియట్ సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు చాలా మంది ఏం చేస్తున్నారు, కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. బక్రీద్ పండుగల సెలవు దినాన్ని సవరించిన నేపథ్యంలో మే 28వ తేదీన జరగాల్సిన పరీక్షలు అనేది మరోసారి చేంజ్ చేశారనమాట. సో ముందుగా షెడ్యూల్ ప్రకారం అయితే మే 28 గురువారం నాడు ఇక ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగాల్సి అయితే ఉంది. కానీ ఆ రోజు అయితే చేంజ్ చేసి 29న ఎన్విరాన్మెంట్ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉండబోతున్నారు చెప్తున్నారు అనమాట. ఇక ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా చేంజెస్ అయితే చేసినట్లు పరీక్షలకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ తల్లిదండ్రులు ఇక ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ముందుగానే విద్యార్థులకు పరీక్ష హాజరయ్యే విద్యార్థులకు కూడా ఈ మార్పును నోట్ చేసుకొని కొత్తగా షెడ్యూల్ ప్రకారం